అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పోహా మిక్చర్ అనేది సేమ్ స్వీట్ షాప్ స్టైలే ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి స్వీట్ షాప్లో దొరికే పోహా మిక్చర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. అది రావడం కోసం నేను ఒక మసాలా అనేది యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఆ ఇంగ్రీడియంట్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు తెల్లటుకులు అనేవి యూజ్ చేస్తున్నానండి. ఈ మిక్చర్కి తెల్లటుకులు అయితేనే చాలా ఫ్లేవర్గా ఉంటాయి. కొన్ని రాటుకులు ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే అవి కొంచెం గట్టిగా ఉంటాయి. వాటిని నూనెలో వేయించుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ తెల్లటుకులకి వేయించేటప్పుడు ఎటువంటి నూనె అనేది యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అటుకులు అనేవి త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మంటని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన అటుకులు మనం పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి ముఖ్యంగా యూజ్ చేసే స్వీట్ షాప్ స్టైల్ రావాలంటే ఈ మసాలా అనేది తయారు చేసుకోవాలన్నమాట. ముందుగా 2 స్పూన్ల పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర అనేది, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎక్కువైతే మనం దాన్ని తగ్గించలేమన్నమాట. అందుకనే 1/2 స్పూను సాల్టు, అలాగే 1/2 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 చిటికెళ్ళు జీరా పొడి, అలాగే 1/2 స్పూను చాట్ మసాలా, 1 స్పూన్ సోంపండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా పొడి అనేది తయారు చేసుకోవాలి. ఈ పొడి వల్ల మనకి సేమ్ స్వీట్ షాప్ స్టైలే వస్తుందన్నమాట పోహా మిక్చర్ అనేది. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇందాల పోహాని ఫ్రై చేసిన అదే ప్యాన్లోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఒక 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 3 లేదా 4 స్పూన్లు పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి 2 లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నవన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్పూన్లు పుట్నాల పొడులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూను సోంపు, చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. యాడ్ చేయడం వల్ల పోహా మిక్చర్ అనేది చాలా టేస్టీగాను చాలా బాగుంటుందండి. సోంపు వల్ల మనకి పోహా అనేది స్టోర్ చేసుకున్న ఎటువంటి ముక్క వాసన అనేది కూడా రాదనమాట. అందుకని సోంపు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని చల్లారిన తర్వాత పోహాలోకి కలిపేయాలన్నమాట. ముందుగా ఫ్రై చేసుకున్న పోహాలోకి 2 స్పూన్ల వరకు నేను తయారు చేసి పెట్టుకున్న ఆ పొడి అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ పొడి అనేది చాలా మెత్తగా పట్టుకుంటేనే పోహా మిక్చర్కి బాగా పడుతుందన్నమాట. ఇలా 2 స్పూన్లు యాడ్ చేసిన తర్వాత నేను తీసుకున్న 1 కప్పు పోహాకి 2 స్పూన్లు అయితే సరిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే మనకి స్టోర్లో దొరికే ఇలాంటి సన్నకారపూస అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం ఈ పోహా మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పోహా మిక్చర్లోకి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని మీకు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్గా తినేవారికి 2 చిటికెళ్ళు కారం అనేది యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా పోహా మిక్చర్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.